తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అక్టోబర్ 21. ఈ 21 ఎగ్జామినేషన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర, కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది ఒక పెద్ద ప్రశ్నలు అనమాట. ఇప్పుడు దీన్ని క్లారిఫై చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్లో మనకేంటంటే జనరల్ ఎస్ఏ GS 1 నుండి GS 6 తెలంగాణ మూమెంట్ వరకే 6 పేపర్లో మనకి కరెంట్ అఫైర్స్ రాబోతున్నాయి. తెలంగాణ మూమెంట్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అని వస్తుంది. ఏ విధంగా వస్తుంది? ముల్కీ నిబంధనలు అండి. ముల్కీ నిబంధనల నుంచి తెలంగాణ వరకు ప్రస్తుతం వరకే ఏమైనా ఉంటే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనకు వచ్చే అవకాశాలు మనకు ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లో లాస్ట్ 10 years నుంచి ఏమేం ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి అనేది కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏంటి అనేది వస్తుంది. రీసెంట్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే వస్తుంది. అవి కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది, ఎకానమీలోకి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ లేని పేపర్ అంటూ మనకు ఉండదు. ఈవెన్ హిస్టరీ రిలేటెడ్గా కూడా కరెంట్ అఫైర్స్ ఏమైనా హిస్టరీ రిలేటెడ్గా ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉండొచ్చు, జోగ్రఫీ రిలేటెడ్ ఉండొచ్చు. ప్రతి సబ్జెక్ట్లో మనకి కరెంట్ అఫైర్స్ వస్తాయండి. అందువల్ల మనకేంటంటే కరెంట్ అఫైర్స్ ఎంతవరకు చదవాలి, ఓకే. తర్వాత జనరల్ ఎస్ఏలో కూడా ఇంట్రడక్షన్, ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్సే ఉంటుంది. కరెంటే డైనమిక్ ఇష్యూసే మనకు ఎస్ఏలు ఇచ్చాయి. సో ఈ విధంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎంతవరకు చదవాలంటే నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, వినండి. మీకు June 9th మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. June 9th వరకు, అంతకుముందు 6 నెలల వరకే, జనవరి నుంచి సుమారు డిసెంబర్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ 7 నెలలు, 8 నెలలు, 9 నెలల వరకే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీరు చదివారు. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే జనవరి నుంచి కరెంట్ అఫైర్స్, అంటే మనకి ప్రిలిమినరీ June 9కి ముందు 6 నెలలు కరెంట్ అఫైర్స్ మనల్ని చదివాం కదండి. దాన్ని జస్ట్ మీరు రివైజ్ చేయండి, సరిపోతుంది. మీకు అర్థమైందా? ప్రిలిమినరీ June 9th వరకే, అంతకుముందు జరిగిన 6 నెలల కరెంట్ అఫైర్స్ని జస్ట్ రివైజ్, డోంట్ రీడ్, ఇన్ డీటెయిల్గా చదవద్దు, ఓకేనా. తర్వాత June 9 తర్వాత ఇప్పుడు మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఓకే, అక్టోబర్ వరకే 3.5 నెలలు ఉంటుంది. ఈ 3.5 నెలల కరెంట్ అఫైర్స్ లేదా 4 నెలల కరెంట్ అఫైర్స్ని ఇన్ డీటెయిల్గా వెళ్లకుండా, అంటే ప్రిలిమినరీలో మనం ప్రతిదీ బట్టి పడతాం, నోబెల్ ఎవరు, ఆస్కార్ ఎవరు, ఇది ఎవరు, ఈ స్పోర్ట్స్ ఎవరు, ఈ స్థాయిలో వెళ్ళకండి. ఒక ఈవెంట్స్ చదవండి. ఈవెంట్స్ అంటే సంఘటనలు ఎలా జరిగినాయి మొత్తం ఇన్ డీటెయిల్ కాకుండా లోపలికి వెళ్ళి కరెంట్ అఫైర్స్ చదవండి. అంటే ప్రిలిమినరీకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని విస్తృతంగా లోతుగా చదువుతారు, కానీ మెయిన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోల్ని విస్తృతంగానే చదువుతారు. యాజ్ ఫార్ as మెయిన్స్ ఈజ్ కన్సర్న్, యూ షుడ్ రీడ్ ఎక్స్టెన్సివ్లీ అండ్ ఇంటెన్సివ్లీ, ప్రొఫౌండ్లీ. బట్ యాజ్ ఫార్ as the మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సర్న్, వీ నీడ్ ఓన్లీ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. అందువల్ల ప్రిలిమినరీకి చదవడం అనేది చాలా టఫ్. మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ ఓన్లీ రివిజన్ పైనే మనం చదువుతాం అనమాట. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ లాస్ట్ మీకు 10 months నుంచి 1 month, అంటే 12 months దాకా మనకు వెళుతుంది. ఆల్మోస్ట్ జనవరి నుంచి తీసుకొచ్చేస్తున్నాం. జనవరి, అంతకుముందు నవంబర్ నుంచి నేనే చెప్పాను, నవంబర్ నుంచి జూన్ వరకు చదవమని. ఇప్పుడు నవంబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు 11 months కరెంట్ అఫైర్స్ పైన చదువుతారు. ప్రిలిమినరీ మాత్రం ఓన్లీ రివైజ్ చేయండి అంతే. దాన్ని చదువుతున్నాను ఫీల్ అవ్వకుండా ఫటాఫట లేపేయండి, ఓకే. ఈ లాస్ట్ 4 months మాత్రం కొంచెం వెళ్ళండి, విస్తృతంగా వెళ్ళండి. మీ ముందే తొందరగా మొన్న జరిగినాయి కాబట్టి గుర్తుంటాయి. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ లేకపోతే ఒక ప్రాబ్లం అవుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఇంట్రడక్షన్ అనేది ఈ దృష్టితోనే కొన్ని క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే డైనమిక్ పేపర్ అంటారు. క్రియాశీలకంగా కొన్ని క్వశ్చన్లు వస్తాయి, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకునే ఫ్రేమ్ చేస్తారు. సిలబస్లో నుంచి డైరెక్ట్గా ఉంచిన కరెంట్ అఫైర్స్ బేస్, అలాంటి క్వశ్చన్లు మీరు రాయలేరు కరెంట్ అఫైర్స్ లేకపోతే. అసలు ఎస్ఏలు మీకు ఎగ్జాంపులే రావు, దాన్ని విస్తృతం చేయలేరు. మెయిన్స్ క్వశ్చన్లు అన్నీ ఎగ్జాంపుల్స్, ఉదాహరణంగా ఇలస్ట్రేటివ్ అన్నిటి ఏది మనం రాయలేం. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ ప్రొవైడ్ ది కంటెంట్, సమాచారం మీకు ఇస్తుందన్నమాట. అంటే కరెంట్ అఫైర్స్ లేని ఎగ్జామ్ని అకాడమిక్ ఎగ్జామ్స్ అంటారు. ఆ స్థాయి కాదు కదా, సో సివిల్స్ స్థాయి. సో కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. అది డైనమిక్ పేపర్స్ వస్తే తిరుగులేదు. ఇంకా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా టోటల్ కరెంట్ అఫైర్సే ఉన్నాయి, అన్ని అనువర్తనాలు చూసుకోండి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏది మనకు బడ్జెట్లు 2 చదవాలి, ఎకనామిక్ సర్వేలు 2 పైనే కవర్ చేయాలి, ఓకే, ముఖ్య అంశాలైన. సో ఆ విధంగా మీకు ఈ విధంగా ఎక్కడ చూసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కరెంట్ అఫైర్స్ ఎక్కువ రాబోతుంది. సో ఈ విధంగా ప్రతి పేపరు కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ లేకుండా మీకు కరెంట్ రాదు ఎగ్జామ్. సో దయచేసి కరెంట్ అఫైర్స్ని నేను ఇప్పుడు ఈ విధంగా చెప్పినట్టే మీరు జాగ్రత్తగా చదవండి. విష్ యూ గుడ్ లక్.